హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే మీకు ఆల్రెడీ టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. సో న్యూ ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాము. ఎందుకు తీసుకున్నాము, అసలు పాత ఫ్రిడ్జ్కి ఏమైంది అని చెప్పేసి డీటెయిల్గా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా ఇది కొద్దిగా ఎలా తీసుకొస్తారో ఏమో, 4 డోర్ ఫ్రిడ్జ్ అనమాట తీసుకునింది. ఎలా అంటే స్టెప్స్ దగ్గర పడుతుందా లేదా అని చెప్పేసి చాలా ఇబ్బంది అయిపోతుందేమో అనుకున్నాం. బట్ ఈజీగా తెచ్చేసారనమాట, నో ప్రాబ్లమ్. కిందికి వెళ్ళి హోషిక తీసిందనమాట ఇదంతా వీడియో. ఎప్పటి నుంచో 4 డోర్ ఫ్రిడ్జ్ తీసుకోవాలనేది కోరిక, బట్ ఇలా తీసుకుంటాను ఇప్పుడే తీసుకోవాలనేది నాకు అస్సలు లేదనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. పాత ఫ్రిడ్జ్ మాది మామూలుగా డబల్ డోర్ అనమాట. పైన డీప్ ఫ్రిడ్జ్, కింద మనం రెగ్యులర్గా వాడుకుండేదనమాట. చాలా ఓల్డ్, 13 ఇయర్స్ ఫ్రిడ్జ్ అనమాట. సో ఒక్కసారి కూడా రిపేర్ రాలేదు అసలు. రీసెంట్ 1 మంత్ బ్యాక్ ఏమైందంటే, స్కూల్ స్టార్టింగ్ టైం అనమాట. సో ఎన్ని కమిట్మెంట్స్ ఉంటాయో మీరు ఆలోచించండి. అట్లాంటి టైంలో ఫ్రిడ్జ్ అనేది కూలింగ్ మొత్తం పూర్తిగా పోయిందనమాట. మార్నింగ్ కల్లా చూస్తే, సమ్మర్ కదా, బాటిల్స్ అన్నీ కూలింగ్ పోయాయి, ఆకుకూరలు పోయాయి. మేము పన్నీర్ తెచ్చుకుంటాం, పన్నీర్ పోయింది. ఇదే అనమాట. ఇటు సైడ్ ఉంది కదా పాత ఫ్రిడ్జ్, ఇదే అనమాట ఓల్డ్‌ది. ఇంకా అస్సలు కూలింగ్ అంతా పోయింది. మొత్తం అన్నీ పోయాయన్నమాట. ఇంకా ఏంటబ్బా సడెన్‌గా ఇలా అయింది, ఎప్పుడు రాలేదే, ఒక్క రిపేర్ కూడా రాలేదు అస్సలు మాదైతే గనక ఓల్డ్ ఫ్రిడ్జ్. సరే అని చెప్పేసి అర్బన్ క్లాబ్‌లో బుక్ చేసుకున్నామన్నమాట రిపేర్ కోసము ఓల్డ్ ఫ్రిడ్జ్. సో చెప్తాను కంటిన్యూషన్. ఇక్కడైతే న్యూ ఫ్రిడ్జ్ ఇన్‌స్టాలేషన్ వెంటనే రాలేదన్నమాట. నెక్స్ట్ డే వచ్చారనమాట. సో వాళ్ళు చెప్పారు, నేను ఎక్కడ కొన్నానో కూడా క్లియర్‌గా లాస్ట్‌లో చెప్పాననమాట. సో అందుకే ఇప్పుడే చెప్పట్లేదు. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా వాళ్ళు చెప్పారు, అస్సలు మీరు ఓపెన్ చేపికండి, ఇన్స్టాలేషన్ చేసే వాళ్ళే వచ్చి ఓపెన్ చేసి ఏదైనా డ్యామేజ్ ఉంటే చూసి అప్పుడే వాళ్ళు రిటర్న్ తీసుకెళ్తారు, లేదంటే బాగుంటే మీకు ఇన్స్టాల్ చేసి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తారు అని చెప్పారనమాట. సో అదే చేసాము మేము కూడా. నెక్స్ట్ డే వచ్చారనమాట. సో వాళ్ళంతా చూసి చెక్ చేసి ఇంకా ఏ ప్లేస్లో సెట్ చేయాలి అని అడిగి సెట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కూడా క్లిప్ అలానే పెట్టాను. బట్ మా వాడు కొద్దిగా డిస్టర్బెన్స్ లాగా టీవీ ఆన్ చేశాడు. బట్ క్లియర్గా ఉంది, వినండి. చాలా సింపుల్ అనమాట. రెగ్యులర్గా మనం ఫ్రిడ్జ్ ఎలా అనుకుంటామో అలానే, బట్ కొద్దిగా న్యూ మోడల్ కాబట్టి చాలా ఈజీ వేలో మంచిగా స్పేషియస్గా మనం ఏదన్నా ఒక వస్తువు, అది కూడా ఎక్కువ రేటు పెట్టి తీసుకుండేది ఎప్పుడైనా నేనేమనుకుంటానంటే, మ్యాక్సిమం ఇలానే ఆలోచిస్తారు ఎవరైనా. ఎక్కువ లైఫ్ రావాలి, ఒకసారి పెడుతున్నామంటే 1-2 రూపాయలు ఎక్కువే పెట్టి మంచిదే తీసుకోవాలి, మళ్ళీ లైఫ్ ఎక్కువ రోజులు వచ్చేలాగా తీసుకోవాలి అని అనుకుంటానండి. సో దాన్ని బట్టే తీసుకున్నాం అన్నమాట మేము. ఇది 4 డోర్ ఫ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు ఆయన ఇన్స్టాలేషన్ గురించి చెప్తున్నారు, వినండి. కింద ఉంది లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది -18 సరిపోతుంది. మార్చుకోవాలంటే టెంపరేచర్ టచ్ అంతే. 0 డిగ్రీస్ అంటే 23 మైనస్ వచ్చిందంటే హైయెస్ట్. ఓకే, ఇది లోయెస్ట్. మీరు దీన్ని -18 పెట్టుకోండి. -18 సేమ్ జోన్లో ఇది 3, 0 ఇస్ ద హైయెస్ట్, 7 ఇస్ ద లోయెస్ట్. ఓకే, ఇది మెయిన్ సెట్టింగ్స్. ఇన్ కేస్ మీకు ఫ్రీజర్ ఫాస్ట్గా కూలింగ్ అవ్వాలి, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి ఆ టైంలో, జస్ట్ ఈ క్విక్ ఫ్రీజ్ ఆప్షన్ నొక్కండి. ఓకే, ఇది 3 అవర్స్ వరకు ఫంక్షనింగ్ ఉంటుంది. దాని తర్వాత బై డిఫాల్ట్ మనం ఏది పెట్టామో అది వచ్చేస్తుంది. మనం మర్చిపోయాను. ఓకే, ఇప్పుడు పెట్టద్దు, లోడ్ ఎక్కువ. 2 అవర్స్ వరకు మీరు టైం ప్లేస్ చేయమని షూర్ పెట్టండి. దాని తర్వాత ప్లేస్ చేస్తాం. బై డిఫాల్ట్గా మనకి 3 ఇది 7, ఇది 3, ఇది -18. ఓకే, పైన కింద -18, కింద -18, ఇది 3 డిగ్రీస్. ఓకే, ఒక 2 అవర్స్ వస్తాయండి. 2 అవర్స్ తర్వాత ప్లేస్ చేసుకోండి. మీకు మార్నింగ్ పబ్లిక్ చేస్తాను. ఇది కొద్దిగా ముందుకు లాగండి. అంటే ఎవ్రీ 6 మంత్స్ మ్యాండేటరీ. 6 మంత్స్ 1 మంత్ అటు ఇటు అయినా ప్రాబ్లం లేదు, కంపల్సరీ మార్చుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి లోపల ఏదైతే ఉంటుందో బ్లాకిష్ కలర్ ఉంటుంది. హలో, విన్నారు కదా. సో ఈజీ ఉంటుందన్నమాట. పైన కూలింగ్కి, కింద ఫ్రిడ్జ్ దానికి సపరేట్ ఉంటుంది. ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది స్ప్రెడ్ అవ్వదు, దాని కూలింగ్ సపరేట్ ఉంటుందన్నమాట. సో చాలా హ్యాపీ అనిపించింది, కొద్దిగా బాధ అనిపించింది. ఎందుకంటే అప్పుడే కిడ్స్ స్కూల్
బర్డెన్ అయిపోయిందనమాట ఫీజు. ఇది రిపేర్ రావడము. అర్బన్ క్లాప్‌లో వచ్చారనమాట. వాళ్ళు రిపేర్ చేయడానికి వెనకాల బ్యాటరీ పోయింది అని చెప్పేసి మేము కన్ఫర్మేషన్‌గా అడిగాము. కంపల్సరీ మాకు క్లియర్ అవుతుందా లేదా? రిపేర్ అంటే పనిచేస్తుందా అని అడిగాం. వాళ్ళే ఓకే, ఇది మారుస్తే బ్యాటరీ పనిచేస్తుంది మేడం అని చెప్పారనమాట. సో మేము ఓకే అని చెప్పేసి పెట్టాము. 6000 తీసుకున్నారు, రీప్లేస్ చేశారు. 24 అవర్స్ చూడండి అని చెప్పారు. 24 అవర్స్ చూసాము. బట్ నో ఇంప్రూవ్మెంట్ అనమాట. అస్సలు కూలింగ్ ఎక్కలేదు. ఇంకా మాకు కోపం వచ్చేసింది. మళ్ళీ అర్బన్ క్లాబ్‌లో సెకండ్ టైం మళ్ళీ బుక్ చేసామన్నమాట. అలా 2 టైమ్స్ మాకు డబ్బులు నష్టం అయితే జరిగింది. ఇదేదో ముందే ఆలోచించి ఆ డబ్బులేదో ఇక్కడ న్యూ ఫ్రిడ్జ్‌కి పెట్టుకునింటే బాగుండేది కదా అనిపించిందనమాట. సో మాలాగా మిస్టేక్ మీరు అస్సలు చేయకండి. ఏదైనా పెద్ద డ్యామేజ్ వచ్చిందంటే ఒకసారి ఆలోచించి మనీ పెట్టండి. ఇంకా మేము ఇప్పుడు ఎలా తీసుకున్నారు, మీరేం లేసుగున రిచ్ ఏమైనా కొంటారు, ఇలా అస్సలు ఆలోచించకండి, థింక్ చేయకండి. సిటీలో ఉంటే ఎన్ని కమిట్మెంట్స్ ఉంటాయో, ఎన్ని ఉంటాయో అది మాకు మాత్రమే తెలుసు. సిటీలో ఉండే అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అర్థమవుతుంది ఆ పెయిన్ అనేది. సో ఇంకా ఓకే, ఇంకా ఏం చేద్దాం, తీసుకోవాలి కంపల్సరీ కదా, ఫ్రిడ్జ్ అనేది మ్యాండటరీ. ఇంక ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏంటి సుగుణ ఇదంతా అని థింక్ చేయకండి. సో ఫన్నీగా చేస్తున్నారు. వాళ్ళ డాడీ పట్టట్లేదు, ఇదంతా బయట పడేయాలి కదా, పురుగులు వస్తాయి, చెక్క ఇవన్నీ పెట్టుకోకూడదు అని చెప్పేసి అవన్నీ తీసేస్తుంటే బ్రేక్ చేస్తుంటే ఇలా బ్రేక్ చేయాలి అని చెప్పేసి అంటుంటే మా పైన చేయి డాడీ అని చెప్పేసి ఆడుకున్నారనమాట. సో అలా జరిగింది. వాళ్ళకేమీ పెయిన్ రాలేదు అక్కడ. వాళ్ళ రియాక్షన్స్ అలా ఉన్నాయన్నమాట. మేము కూర్చుంటాం డాడీ ఇది పెద్ద కవర్ అని చెప్పేసి దాంతో కూర్చుంటే వాళ్ళ డాడీ అలా చేస్తున్నారు. సో ఫన్నీగా ఇలా ఉంటాం అనమాట మేము. ఇప్పుడైతే ఏంటి ఫ్రిడ్జ్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము నేను హర్షిక, వినండి. ఇదైతే ఎలక్ట్రానిక్స్ కంపెనీ నుంచి తీసుకున్నాం. ఇప్పటి వరకు అన్బాక్సింగ్ అంతా చూసారు కదా, వాళ్ళు తీసుకురావడము డిస్మాండిలింగ్ అంతా చూసారు కదా. ఇదైతే 100 years బ్యాక్గ్రౌండ్ ఉంది ఈ ఫ్రిడ్జ్ కి అయితే. ఇది ఫ్రెంచ్ స్టోర్ మోడల్ అన్నమాట, 4 door ఫ్రిడ్జ్. నెక్స్ట్ ఆర్గనైజేషన్, ఇది మొత్తం నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఫర్ పార్ట్ 2. సో దీని డీటెయిల్స్, ఇది ప్రైస్ ఎంత పడింది అదంతా నేను నెక్స్ట్ వ్లాగ్ పార్ట్ 2లో ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ కొన్ని మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట. దాంట్లో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో అదంతా మీకు డీటెయిల్గా ఫ్రిడ్జ్ టూర్లో వస్తుంది. ఇది వచ్చేసి మేము కూకట్పల్లి క్రోమా కంపెనీ దగ్గర తీసుకున్నాం అనమాట. సో ఇంకా మోర్ డీటెయిల్స్ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.